నమస్తే ఫ్రెండ్స్, నేను మీ పోస్టల్ నేస్తం. మీ అమ్మాయి భవిష్యత్తును ఇప్పటికే సురక్షితం చేశారా? లేకపోతే వీరి ఈ ఒక్క తప్పు అసలు చేయకూడదు. ఒక ఆడపిల్ల పుట్టిందంటే ఇంట్లో లక్ష్మీదేవి ప్రవేశించినట్టే. కానీ ఆమె భవిష్యత్తు కోసం మనం ఇప్పటి నుంచే ప్రణాళిక వేసుకోవాలి. అందుకే మన గౌరవ ప్రధాని నరేంద్ర మోదీ గారు సుకన్య సమృద్ధి యోజన పథకాన్ని 2015లో ప్రవేశపెట్టారు. మీరు మీ అమ్మాయి పేరు మీద ఒక చిన్న పొదుపు చేసి దాన్ని 21 సంవత్సరాల తర్వాత 5 లక్షలుగా మార్చాలనుకుంటున్నారా? మీరు టెన్షన్ లేకుండా మీ అమ్మాయి చదువు, పెళ్లి ఖర్చులు ముందు నుండే పొదుపు చేసుకోవాలనుకుంటున్నారా? మీరు ట్యాక్స్ మినహాయింపు పొందుతూ ప్రభుత్వ గ్యారంటీతో డబ్బు నష్టపోకుండా ఉండే పెట్టుబడి అవకాశం కోసం చూస్తున్నారా? మీ సమాధానం అవును అయితే ఈ స్కీమ్ మీకోసమే. ఈ వీడియోలో సుకన్య సమృద్ధి యోజన పూర్తి వివరాలు, లాభాలు, అప్లికేషన్ ప్రాసెస్ అన్ని సింపుల్ టర్మ్స్ లో చెప్తాను. మీ అమ్మాయి భవిష్యత్తు కోసం ఈ గోల్డ్ స్టాండర్డ్ స్కీమ్ ఎలా ఉపయోగించుకోవచ్చో తెలుసుకోవడానికి చివరి వరకు చూడండి. సుకన్య సమృద్ధి యోజన వివరాలు తెలుసుకునే ముందు మీకు ఈ విషయం తెలుసా? ఏపీ పోస్ట్ ఛానల్ ఒక అఫీషియల్ ఛానల్. ఈ ఛానల్ ద్వారా మేము మీకు అందించే సమాచారం, పోస్ట్ ఆఫీస్ మాన్యువల్స్, ఎస్బీ ఆర్డర్స్, లేటెస్ట్ రూలింగ్స్ అన్ని క్షుణ్ణంగా అవగాహన చేసుకుని మీరు కష్టపడకుండా మీకు పూర్తి సమాచారం అందించే ప్రయత్నం చేస్తున్నాం. మరి ఇతర ఛానల్లో దొరకని సమాచారం ఈ అఫీషియల్ ఏపీ పోస్ట్ ఛానల్ ద్వారా మాత్రమే దొరుకుతుంది. సరే, ఇక ఆలస్యం చేయకుండా వివరాలు తెలుసుకుందామా? సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ ఎవరు ఓపెన్ చేయొచ్చు? ఎంత వయసు ఉండాలి? ఎక్కడ ఓపెన్ చేయాలి? ఎలా ఓపెన్ చేయాలి? అసలు దీనికి మినిమం బ్యాలెన్స్ ఎంత, మాక్సిమం బ్యాలెన్స్ ఎంత, అకౌంట్ పీరియడ్ ఎన్ని సంవత్సరాలు, మనం డబ్బులు ఎన్ని సంవత్సరాలు కట్టాలి, క్లోజింగ్ ఎలా చేసుకోవాలి, ఒకవేళ డబ్బులు కట్టడం మర్చిపోతే ఎలా, అకౌంట్ రివైవల్ ఆప్షన్ అసలు ఉందా, వడ్డీ చక్రవడ్డీయేనా, వడ్డీ ఎలా లెక్క కడతారు, ఇలా చాలా ప్రశ్నలు మీ మైండ్ లో ఉన్నాయి కదా. మీ ప్రతి ప్రశ్నకు సమాధానం వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే దొరుకుతుంది. ఈ సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ ఇప్పుడే పుట్టిన పాప దగ్గర నుంచి 10 ఏళ్ల లోపు ఉన్న ఆడపిల్లల పేరున పేరెంట్స్ అంటే తల్లి కానీ, తండ్రి కానీ లేదా వారి లీగల్ గార్డియన్స్ ఓపెన్ చేయొచ్చు. ఒక పాపకి ఒక అకౌంట్ మాత్రమే. ఈ ఒక్క అవకాశం మీ అమ్మాయి భవిష్యత్తును బంగారు భవిష్యత్తుగా మార్చే అవకాశంగా మారనుంది. ఒక బాలికకు ఒకటి చొప్పున 2 బాలికల వరకు ఏదైనా హెడ్ పోస్ట్ ఆఫీస్, సబ్ పోస్ట్ ఆఫీస్ లేదా బ్రాంచ్ పోస్ట్ ఆఫీస్ నందు ఈ ఖాతాను తెరవచ్చు. సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ మెచ్యూరిటీ పీరియడ్ అనగా కాలపరిమితి 21 సంవత్సరాలు. అయితే ఈ అకౌంట్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి 15 సంవత్సరాల పాటు మాత్రమే వీరు డిపాజిట్లు కట్టాలి. ఆ తర్వాత ఒక 6 సంవత్సరాలు ఆగాలి. అనగా ఈ 6 సంవత్సరాలు డిపాజిట్స్ ఏమీ చేయాల్సిన అవసరం లేదు. ఖాతా ప్రారంభించిన దగ్గర నుండి 21 సంవత్సరాలు పూర్తి కాగానే అకౌంట్ ని క్లోజ్ చేసుకోవచ్చు. వడ్డీతో సహా పూర్తి మొత్తం పొందవచ్చును. ఈ అకౌంట్ లో కనీసం 250 నుండి గరిష్టంగా 1,50,000 వరకు ప్రతి సంవత్సరం డిపాజిట్ చేయొచ్చు. కలల గూడు కట్టాలి అనుకుంటే ఒక చిన్న మట్టి కట్ట నుంచే కదా మొదలు కావాలి. అలాగే ఇంట్లో చేసే చిన్న చిన్న మొత్తాలలో పొదుపును కూడా ఈ అకౌంట్ లో ఎప్పుడంటే అప్పుడు వీలున్నప్పుడల్లా పోస్ట్ ఆఫీస్ లో దాచుకోవచ్చు. దీనికి నెలలా కట్టాలనే నిబంధన లేదు. అలా అని నెలలా కట్టకూడదని కూడా లేదు. అది మీ వెసులుబాటు. ఈ రోజు ఆ రోజు అని లేదు. ఎప్పుడు మీ దగ్గర డబ్బులు ఉంటే ఆ రోజు కట్టవచ్చు. సంవత్సరానికి ఒకసారి మాకు పంట డబ్బులు వస్తాయి అప్పుడు కట్టవచ్చా అంటున్నారు కదూ, అలా కూడా కట్టవచ్చును. పిండి కొద్ది రొట్టె అన్నట్టు మనం పెట్టే పెట్టుబడి ఎంత ముందుగా పెడితే అంత మంచిది అన్నమాట. ప్రస్తుతం వడ్డీ రేటు 8.2%. అది కూడా చక్రవడ్డీ అంటే డబ్బు మీద డబ్బు, వడ్డీ మీద వడ్డీ. ఉదాహరణకి మీరు 1000 రూపాయలు నెల నెలా పెట్టుబడి పెడితే 15 సంవత్సరాల పాటు 21 సంవత్సరాలకి 5,54,613 రూపాయలు మీ అమ్మాయికి వస్తాయి. చూసారా ఎంత అధిక మొత్తంలో రిటర్న్స్ వస్తున్నాయో? పోస్ట్ ఆఫీస్ లో చిన్న మొత్తాల పొదుపుతో సొమ్ము భద్రం, భవిత బంగారం. ఎంత పెట్టుబడి పెడితే ఎంత వడ్డీ వస్తుందో మనం పోస్ట్ ఇన్ఫో యాప్ లో చెక్ చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ స్క్రీన్ పై చూపిస్తాను చూడండి. ఇంతకు ముందు చేసిన పోస్ట్ ఆఫీస్ పథకాల వీడియోల ద్వారా పోస్ట్ ఆఫీస్ పథకాల వడ్డీ రేట్లు ప్రతి 3 నెలలకు ఒకసారి మారుతూ ఉంటాయన్న విషయం మీరు తెలుసుకున్నారు కదా. సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ వడ్డీ అనేది ప్రతి సంవత్సరం మార్చి నెల అయిపోగానే మీ అకౌంట్ లో వడ్డీ పోస్ట్ ఆఫీస్ వారు జమ చేస్తారు. అది కూడా చక్రవడ్డీ. మీలో చాలా మందికి ఒక సందేహం ఉంటుంది, ఏ తారీఖు లోపు కడితే మాకు ఆ నెలకి సంబంధించిన వడ్డీ యాడ్ అవుతుంది అని. మీరు 5వ తారీఖు లోపు కడితే మంచిది. అప్పుడు వడ్డీ ఆ నెల కూడా లెక్క కడతారు. ఓకేనా? అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు పిల్లలు మైనర్స్ కాబట్టి వారి తల్లిదండ్రులు సంరక్షకులుగా ఉండి అకౌంట్ అనేది ఓపెన్ చేస్తారు. అయితే పాపకి 18 సంవత్సరాలు నిండగానే అకౌంట్ అనేది పాప పేరు మీదకి ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇందుకు మీరు పోస్ట్ ఆఫీస్ కి వెళ్లి పాపకి సంబంధించిన ఫ్రెష్ కేవైసీ డాక్యుమెంట్స్ అనగా ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ డాక్యుమెంట్స్ తో పాటు కొత్త అప్లికేషన్ అకౌంట్ హోల్డర్ అనగా పాప పూర్తి చేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు మీకు అనిపించవచ్చు బెనిఫిట్స్ అన్ని చాలా బాగున్నాయండి, అయితే పాప చదువు కోసం దాచిపెడుతున్నాం, మరి 21 సంవత్సరాలు అంటే మధ్యలో చదువుకు అవసరమైతే డబ్బులు ఎలా అని ఆలోచిస్తున్నారా? అసలు ఈ పథకం ముఖ్య ఉద్దేశమే బేటీ బచావ్ బేటీ పడావ్. కాబట్టి పాప చదువుకు మధ్యలో కొంత డబ్బు విత్డ్రా చేసుకోవచ్చు. అదెలానో చెప్తాను వినండి. అందుకు పాప వయసు 18
సంవత్సరాలు పూర్తయి ఉండాలి లేదా 10వ తరగతి పూర్తయి ఉండాలి. ఏది ముందైతే అదన్నమాట. మీరు విత్‌డ్రా చేయాలి అనుకున్న టైంలో గత ఆర్థిక సంవత్సరంలో ఎంతైతే మీ అకౌంట్‌లో బ్యాలెన్స్ ఉందో అందులో 50% అనగా సగం డబ్బులు మీ పాప చదువు కోసం తీసుకోవచ్చు. అందుకు గాను డాక్యుమెంట్స్ కొన్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అవి ఏమిటంటే పాపకి అడ్మిషన్ లెటర్ లేదా ఫీజు కట్టే రిసిప్ట్ మీ అప్లికేషన్ కి జతపరచాల్సి ఉంటుంది. అప్పుడు పోస్ట్ ఆఫీస్ వారు ఫీజు మొత్తము లేదా 50% డబ్బుల్లో ఏది తక్కువైతే అది మీకు ఇస్తారు. ఈ 50% డబ్బులు అనేవి వీరు ఒకసారిగా అయినా తీసుకోవచ్చు లేదా ప్రతి సంవత్సరం కొంతగా అలా 5 సంవత్సరాల పాటు తీసుకోవచ్చు. అయితే గుర్తుపెట్టుకోండి, సంవత్సరానికి ఒకసారి మాత్రమే విత్‌డ్రా తీసుకోవడం కుదురుతుంది. అర్థమైంది కదా? ఇదంతా బానే ఉంది. నేను మా పాప 10 సంవత్సరాల వయసప్పుడు అకౌంట్ ఓపెన్ చేశాను. అకౌంట్ 21 సంవత్సరాలు అంటే మా పాపకి 31 సంవత్సరాలు వస్తాయి. ఈలోపు మా పాప పెళ్లికి డబ్బులు కావాలంటే నేను తీసుకోవచ్చా? బేషుగ్గా తీసుకోవచ్చండి. మీ పాప పెళ్లి డేట్ కి 1 నెల లోపు కానీ పెళ్లి అయిన తర్వాత 3 నెలల లోపు కానీ మీరు అకౌంట్ అనేది క్లోజ్ చేసుకోవచ్చు. అనివార్య కారణాల వల్ల అకౌంట్ హోల్డర్ కానీ గార్డియన్ కానీ కాలం చేస్తే అకౌంట్ అనేది మధ్యలోనే వెంటనే క్లోజ్ చేసుకోవచ్చు. అకౌంట్ హోల్డర్ కాలం చేస్తే అకౌంట్ వెంటనే క్లోజ్ చేసుకోవచ్చు. అప్పటి వరకు జమైన వడ్డీతో పోస్ట్ ఆఫీస్ వారు గార్డియన్ కి చెల్లిస్తారు. ఒకవేళ గార్డియన్ కాలం చేస్తే అకౌంట్ ని కంటిన్యూ చేయొచ్చు లేదా కట్టలేని పరిస్థితి ఉంటే గనుక క్లోజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం అకౌంట్ డిస్కంటిన్యూ అయితే ఎలానో తెలుసుకుందాం. అకౌంట్ ఓపెన్ చేశాక మధ్యలో కట్టడం మానేస్తే, 1 సంవత్సరం పూర్తిగా కట్టడం మానేస్తే ఇలాంటి డిఫాల్ట్ అకౌంట్ ని మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు అకౌంట్ ఓపెన్ చేసిన దగ్గర నుంచి 15 సంవత్సరాల లోపు రివైవల్ చేసుకోవచ్చు. ఎన్ని సంవత్సరాలు అయితే మనం కట్టకుండా ఆపేస్తామో అన్ని సంవత్సరాలకి మినిమం బ్యాలెన్స్ రూ. 250 మరియు పెనాల్టీ లేదా డిఫాల్ట్ రూ. 50 కలిపి కట్టడం ద్వారా అకౌంట్ అనేది రివైవ్ అవుతుంది. మనం తర్వాత కంటిన్యూ చేసుకోవచ్చు. సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ ఓపెన్ చేయడానికి మనం పోస్ట్ ఆఫీస్ కి వెళ్దాం. పోస్ట్ ఆఫీస్ లో అప్లికేషన్ పూర్తి చేసి దానికి పాప కేవైసీ డాక్యుమెంట్స్ అనగా ఆధార్ కార్డ్, పాప బర్త్ సర్టిఫికేట్, అలాగే ఎవరైతే సంరక్షకులుగా ఉండే అకౌంట్ ఓపెన్ చేస్తున్నారో వారి ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ 2 ఫోటోను జతపరుస్తూ మీరు కట్టాలి అనుకున్న అమౌంట్ డబ్బు రూపంలో కానీ చెక్ రూపంలో కానీ పోస్ట్ ఆఫీస్ వారికి ఇస్తే సరిపోతుంది. డబ్బులు కట్టాలి అనుకున్న ప్రతిసారి పోస్ట్ ఆఫీస్ కి వెళ్లకుండానే సుకన్య సమృద్ధి అకౌంట్ లో డబ్బులు అనేవి మీరు ఆన్లైన్ ద్వారా కట్టుకోవచ్చు. మీకు పోస్ట్ ఆఫీస్ లో సేవింగ్స్ అకౌంట్ కానీ ఐపీపీబీ అకౌంట్ కానీ ఉంటే దాని ద్వారా ఆన్లైన్ లోనే సుకన్య అకౌంట్ కి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉండొచ్చు. మీకు తెలుసా, సుకన్య అకౌంట్ కి ట్రిపుల్ ఈ వర్తిస్తుంది. అంటే మీరు కట్టే డిపాజిట్ డబ్బుకి, దానిపై వచ్చే వడ్డీకి మరియు మెచ్యూరిటీ అమౌంట్ కి పూర్తిగా ఇన్కమ్ ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంది. ఇది చాలా అరుదు. సుకన్య సమృద్ధి ఖాతాకు ఇన్కమ్ ట్యాక్స్ కి సంబంధించి సెక్షన్ 80C కింద ట్యాక్స్ ఎగ్జంప్షన్ కలదు. కావాలంటే ఒక పోస్ట్ ఆఫీస్ నుంచి మరొక పోస్ట్ ఆఫీస్ కూడా బదిలీ చేసుకోవచ్చు. చిన్న మొక్కని నాటితేనే అది మహావృక్షంగా మారుతుంది. అన్ని పథకాలలో కంటే అత్యధిక వడ్డీ రేటు 8.2% ఈ పథకంలో లభించడం ఆడపిల్లల తల్లిదండ్రులకు వరమనే చెప్పాలి. అందుకే ఆలస్యం చేయకుండా మీ చిన్నారి కలలను సాకారం చేయడానికి ఈ రోజే పోస్ట్ ఆఫీస్ కి వెళ్లి సుకన్య అకౌంట్ ఓపెన్ చేద్దామా? అలాగే మీరు ఈ మంచి పథకం గురించి ఆడపిల్లలు ఉన్న ప్రతి వారికి ఈ వీడియోను షేర్ చేసి ఆడపిల్లల బంగారు భవిష్యత్తుకు మీ వంతు తోడ్పడండి. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు. మీ ప్రతి కామెంట్ కి మేము సమాధానం ఇస్తాం. అలాగే పోస్ట్ ఆఫీస్ పథకాల లేటెస్ట్ సమాచారం కోసం ఏపీ పోస్ట్ ఛానల్ ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మళ్ళీ కలుద్దాం మరొక మంచి పథకంతో. నేను మీ పోస్టల్ నేస్తా.